మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. చాలామంది సిస్టర్లు టమాటా నిల్వ పచ్చడి చేసే విధానం వీడియో పెట్టండి అక్క అని అడుగుతున్నారు. రోజు ఇద్దరు ముగ్గురు అడుగుతూనే ఉన్నారు. నేనేంటంటే మే నెల వస్తే ఎండలు బాగా వస్తాయి, టమాటా ముక్కలు తొందరగా ఎండుతాయి అని ఇప్పుడు వరకు టమాటా పచ్చడి అయితే పెట్టలేదు. ఇక ఈరోజు టమాటాలు తెప్పించి పొద్దున్నే ఇలా ముక్కలు కోసి ఆ టమాటా ముక్కల్ని జాడీలో వేసి ఉప్పు పసుపు కలిపి మూత పెట్టి పక్కన పెట్టేస్తే ఆ టమాటా ముక్కలు మెత్తబడతాయి. మనకేమో టమాటా పులుసు వచ్చేస్తుంది. ఇక ఆ పులుసుని ముక్కల్ని వేరు చేసి ఎండబెట్టాలి. టమాటా ముక్కలు ఎండాలంటే కనీసం 4-5 రోజులు పడుతుంది. అంటే మెత్తగా పొడయ్యే అంత దాకా ఈ టమాటా ముక్కలు ఎండబెట్టాలి. అందుకని మీకు ఈరోజే వీడియో అంతా చూపించాలంటే కుదరదు కాబట్టి మీరు రోజు అడుగుతున్నారు, ఒక 4 రోజులు ఆగండి, టమాటా పచ్చడి కొలతలతో ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది వీడియో పెడతాను. అయితే పూర్తిగా పచ్చడి అయ్యే తర్వాతే వీడియో పెట్టొచ్చు కదా సిస్టర్ అని అనుకోవచ్చు మీరు. ఈ రోజు కూడా 2-3 కామెంట్ పెట్టారు. అందువల్ల పొద్దున టమాటా ముక్కలు కోసేటప్పుడు ఆ కామెంట్లు గుర్తుకొచ్చి మీకు ఇలా చెప్దామని ఈ వీడియో తీశాను. కంపల్సరిగా 4-5 రోజుల్లో టమాటా పచ్చడి చేసుకునే విధానం వీడియో పెడతాను.